నమస్తే అందరికి. సో ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం మైండ్ సెట్ గురించి అయితే మాట్లాడదాం. ఈ టీనేజర్స్ ఈ 20, 21 ఇట్లాంటి ఏజ్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే టూ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. ఒక మైండ్ సెట్ వాడు ఎట్లుంటాడంటే తాగాలి, మందు తాగాలి, సిగరెట్ తాగాలి, ఇట్లాంటి అలవాట్లకి బాగా అలవాటు అయిపోయి ఇట్లుంటాడు. ఇంకొక మైండ్ సెట్ వాడు ఎట్లుంటాడంటే వాడు వాని కెరియర్ పైన ఫోకస్ చేయడం, వాని లైఫ్ పైన ఫోకస్ చేయడం, వాడి కెరియర్ని బిల్డ్ చేసుకునే దానిపైన ఉంటాడు, ఫోకస్గా ఉంటాడు. ఇంకొకడు ఫోకస్ లేకుండా ఇట్లాంటి మందు సిగరెట్ వాటిపైన ఫోకస్ చేసుకుంటాడు. ఓకేనా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ తాగుడు, సిగరెట్ తాగుడు, మందు తాగేటోడు ఉంటాడా, ఎట్ ద ఎండ్ ఆఫ్ డే వాని ఏమవుతుంది అంటే మన లైఫ్ మొట్ట విడిచిపోతుంది. ఇంకొకడు ఇట్లా ఎవరైతే ఫోకస్డ్గా ఉండి వాని కెరీర్ని బిల్డ్ చేసుకుందో వాన్ లైఫ్ ఏమవుతుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎదుగుతాడు. ఓకేనా? ఇప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ ఎట్లా ఉందో ఆలోచించుకో. నీ మొట్ట విడిచిపోయే మైండ్ సెట్ ఉందా, లేకపోతే నువ్వు నీ కెరీర్ పైన ఫోకస్ చేసుకుందాం అన్న మైండ్ సెట్తో ఉన్నావా అనేది నువ్వు నీ మైండ్ సెట్ని ఆలోచించుకొని మైండ్ సెట్ని చేంజ్ చేసుకో.